సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నందమూరి అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సార్. నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పేసి అభిమానులైతే ఎప్పటి నుంచో వెయిట్ చేశారు. ఎన్నోసార్లు కూడా క్వశ్చన్స్ రైజ్ చేశారు. కాకపోతే దాని విషయంలో మౌనం పాటించారు. కాకపోతే నిన్న ఈవెంట్లో బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఎంట్రీ ఉంటుంది, 3 నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి మోక్షజ్ఞ గారి ఎంట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ రకమైన సినిమాతో ఆయన ముందుకు వస్తారంటారు? మీరేం చెప్తారు సార్? మోక్షజ్ఞ ఎంట్రీ అనేది చాలా కాలంగా ఉంది ఇండస్ట్రీలో. అవును. కానీ ఏ కారణం చేతో అతను కెమెరా ముందుకు రావడానికి కొంత సంశయించినట్టున్నాడు, రాలేదు. ఫైనల్గా ఇప్పుడు బాలకృష్ణ గారు రీసెంట్ టైమ్స్లో చెప్తూనే ఉన్నాడు, ఏ క్షణమైనా అతనితో సినిమా ప్రారంభం కావచ్చు అని. ఇప్పుడు కూడా చెప్పాడు, ఆయన బలంగా చెప్పాడు కాబట్టి జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఏదైనా జరిగే వరకు డౌటే. ఎందుకంటే ఎప్పుడూ జరిగి ఉండాలి అతను ఎంట్రీ, ఇప్పుడు కాదు. కానీ ఇప్పుడు ఆయన నిజానికి హీరో చేయాల్సినటువంటి ఏజ్ దాటాడు. అంటే హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన ఏరియా నుంచి దాటాడు ఆయన. కాబట్టి తనని సీరియస్గా ఆర్టిస్ట్ చేయాలనుకుంటున్నాడా బాలకృష్ణ గారు, లేకపోతే పరిచయం చేసిన తర్వాత వచ్చిన పాత్రలను బట్టి అలా వెళ్ళిపోతాడు, ఒక నటుడిగా తన ప్రస్థానం నడుస్తుంది అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అందుకని పరిచయ చిత్రం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి అతని క్యాపబిలిటీస్ ఏమిటి, ఏ ఏరియాల్లో ఇండస్ట్రీకి ఉపయోగపడగలడు, అతని బలాలు అలాగే బలహీనతలు ఇవన్నీ కూడా చెప్పడం కోసం చేస్తున్నటువంటి ఒక డెమో ఫిలింగా భావించాల్సి ఉంటుంది. ఓకే. బోయపాటే కావచ్చు డైరెక్టరు, లేకపోతే ఆయన మనసుకు నచ్చినటువంటి డైరెక్టర్లు ఇంకెవరైనా కావచ్చు. బి గోపాల్తో చేయిస్తారా, లేదు తన తండ్రికి అద్భుతమైన విజయాలు ఇచ్చి తనతో ఆ స్థాయి విజయాలు ఇవ్వలేకపోయానని బాధపడుతున్నటువంటి రాఘవేంద్రరావు గారికి ఆ కోరిక అంటే మనవడి మీద తీర్చుకునేటువంటి అవకాశం కల్పిస్తాడా అనేది చూడాలి. వీళ్ళలో ఎవరికైనా అప్పచెప్పచ్చు బాధ్యత. కోదండరామరెడ్డి ఉన్నాడు. అయితే ఈ జనరేషన్ డైరెక్టర్ల మీద దృష్టి ఉండొచ్చు, ఎందుకంటే తను కూడా వాళ్ళతోనే ట్రావెల్ అవుతున్నాడు. అనిల్ రావిపూడి వీళ్ళందరితోనూ ట్రావెల్ అవుతున్నాడు, వాళ్ళ కథలు వింటున్నాడు, దానిలో సక్సెస్ఫుల్ కొడుతున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళల్లో ఎవరినైనా బాబీనా లేకపోతే మరొకళ్ళనా, బోయపాటినా లేకపోతే అనిల్నా ఎవరిని తీసుకుంటారు అనేది ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్లో అనౌన్స్ చేస్తాడు ఆయన, ఒక అధికారిక ప్రకటన. ఇప్పుడు హరికృష్ణ గారి మనవడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కదా వైవిఎస్ సోదరి గారి నాయకత్వంలో. అట్లా ఇతన్ని కూడా ఏదో ఒక లాంచింగ్ ప్యాడ్ నుంచి చాలా భారీగా లాంచ్ చేస్తారు. ఆ తర్వాత రన్ అనేది అతని భవిష్యత్తు అతని చేతుల్లో ఉంటుంది. అతను జనాలను మెప్పించగలిగితే ఉంటాడు. రామారావు గారి కొడుకు అవటం వల్లనే బాలకృష్ణ పెద్ద హీరో కాలేదు. రామారావు గారి కొడుకు అనేది ఒక అడ్వాంటేజ్ మాత్రమే. అలాగని కృష్ణ గారి కొడుకు ఎందుకు నడవలేకపోయాడు ముందుకి? రమేష్ బాబు ఆయన కూడా భారీగానే లాంచ్ చేశారు కదా సామ్రాట్ అనే సినిమాతో, మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో. అది ఎందుకు ముందుకు నడవలేదంటే పరిచయం చేయటము ముందుకు నడిపించడం ఒక మేరకు జరుగుతుంది. కానీ వీళ్ళలో టాలెంట్ ఉంటే అది ఇంకొంచెం ప్రజ్వరిల్లుతుంది. అలా ప్రజ్వరిల్లేటువంటి టాలెంట్ కనుక ఉంటే మోక్షజ్ఞ ఈ పాటికి ఎప్పుడోనే ఎంట్రీ ఇచ్చి ఉండాలి. ఆయనకి ఏదో సంశయం ఉందని నా అనుమానం, అందుకని లేట్ చేశాడు. ఇప్పటికైనా సరే తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఆయన ఒక 2 సినిమాలు చేస్తాడేమో, 1-2 సినిమాలు చేస్తాడో, లేకపోతే బాగుంటే ఇండస్ట్రీ పికప్ చేస్తే ఇతనితో ఈ తరహా పాత్రలు వర్కౌట్ అవుతాయి అని ఇండస్ట్రీ అనుకుంటే ఆ తరహా పాత్రలో ఆయన కొనసాగుతాడు కొంతకాలం. ఇక్కడ ఎవరికి ఏది అడ్డు కాదు, ఏది కొలమానము కాదు. జనాలకి నచ్చితే ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటారు. బాలకృష్ణ గారు నచ్చారు కాబట్టి నెత్తిన పెట్టుకున్నారు, కానీ రామారావు గారి కొడుకు కాబట్టి పెట్టుకోలేదు. అది కొంతవరకే. ఇప్పుడు బాలకృష్ణ గారి కొడుకు కూడా బాలకృష్ణ గారి ఇమేజ్ ఆయనకి 2-3 సినిమాలు ఇప్పించగలుగుతుంది. ఆ తర్వాత కెరియర్ నడుపుకోవాలంటే తన యుద్ధం తానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తన యుద్ధం తాను చేసుకోగలిగినటువంటి కండిషన్లో ఉన్నాడా అనేది చూడాలి. బాలకృష్ణ గారి అబ్బాయి తన యుద్ధం తాను చేసి గెలిచి
తండ్రి లెగసీని మాత్రమే కాదు తాత లెగసీని కూడా నిలబెట్టేటువంటి హీరో అవుతాడా, అంత సమర్థుడైనటువంటి నటుడు అవుతాడా అనేది చూడాలి. ఇది ప్రధానమైన ప్రశ్న. దీనికోసం అతన్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు, ఎలా నిలబెడుతున్నారు, ఆ రేంజ్లో ఒక హీరోని ప్రొజెక్ట్ చేయడానికి ఏ తరహా కథను ఎంపిక చేస్తున్నారు, ఎవరు సహకరిస్తున్నారు, అనిల్ రావిపూడా లేకపోతే మరొకరా అనేది చూడాలి. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక జానర్ ఉంటుంది. ఒకడు ఎంటర్టైన్మెంట్ లైన్లోనే వెళ్తారు, ఇంకొకళ్ళు వేరే సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నా ఇది దానిలో మిక్స్ చేస్తారు. ఇలా ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఎవరిని ఏ డైరెక్టర్ని చూస్ చేసుకుంటారు, ఎలా వెళ్తుంది సినిమా 3 నెలల్లో అన్నాడు ఆయన. 3 నెలలు పెద్ద టైం ఏం కాదు. కాబట్టి ఇంతకాలం ఎదురు చూస్తున్న అభిమానులు ఈ 3 నెలలు ఎదురు చూడటం పెద్ద కష్టమేం కాదు. ఈ 3 నెలల్లో ఏదైనా జరగచ్చు, ఏ మిరకలైనా జరగచ్చు. కాబట్టి ఈ 3 నెలలు వెయిట్ చేయడం తప్ప చేయగలిగింది లేదు. ఇది అని చెప్పలేని కండిషన్ అతనిది, మోక్షజ్ఞది. అయితే తాను ట్రిమ్ చేసుకుంటున్నాడు, స్లిమ్ అవుతున్నాడు, చూడటానికి బాగుంది అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో బాగున్నాడు అనేటువంటి వాతావరణం అయితే కల్పించగలిగాడు అతను. కానీ స్క్రీన్ ప్రజెన్సు, అతని డైలాగ్ డెలివరీ, అతను ఎలా కోఆర్డినేట్ చేసుకుంటాడు ఇతర ఆర్టిస్టులతో, ఇవన్నీ పరీక్ష. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.